ఖతార్ దోహా ఖతార్ మీద ఇజ్రాయిలీ వైమానిక దళాలు సుమారుగా 15 ఫైటర్ జెట్స్ మారణాయుధాలతో బాంబర్లతో దాడి చేసేటప్పుడు సౌదీ అరేబియా, యుఏఈ, కువైట్ అలాగే ఖతార్ ఒక సమావేశం నిర్ణయించి ఇలా కాదు, ఏ ఒక్క ముస్లిం దేశం మీద దాడి జరిగినా మనందరం తక్షణం స్పందించి చర్యలు తీసుకునే విధంగా అరబ్ నాటో అంటే అన్ని దేశాలు కూటమి కలిసి ఒక ఆర్మీ సిద్ధం చేసి ఏ దేశం మీద, ఏ అరబ్ దేశం మీద యుద్ధం చేసినా, ఎవరో యుద్ధం ప్రకటించినా అందరము సమిష్టిగా దాన్ని ఎదుర్కోవాలి అనే ప్రతిపాదన ఈజిప్ట్ దేశం తీసుకొచ్చిందండి. అయితే ఇది ఎంతవరకు ముందుకెళ్తుందనేది తెలియదు. నేను మ్యాన్ పవర్ సప్లై చేస్తాను అని ఈజిప్ట్ అంటోంది. మేము ఫండ్ ఇస్తామని యుఏఈ, బహ్రెయిన్, ఖతార్, కువైట్ అంటున్నాయి. సో ఇది అరబ్ నాటో అనే ఒక మిలిటరీ సంస్థను స్థాపించడానికి అడుగులు పడుతున్నాయండి మిడిల్ ఈస్ట్లో, మధ్యప్రాచ్యంలో. ఇది ఎంతవరకు సమిష్టిగా వీళ్ళు నడిపించగలరన్నది సంశయంగానే ఉంది. సో ఈ విధంగా ఈజిప్ట్ ప్రతిపాదించింది. 2015లోనూ కూడా ప్రతిపాదించింది. మళ్ళీ ఇప్పుడు ఈ ఖతార్ అటాక్ తర్వాత కూడా ప్రతిపాదించింది. ఏది? ఈజిప్ట్. అరబ్ నాటో మనం పెట్టుకుందాం, మన మీద ఎవరు అటాక్ చేసినా మనం సమిష్టిగా దాన్ని తిప్పి కొడదామని. సో ముందు ఏం జరుగుతుందో చూడాలి. అది ఈరోజు విషయం.